నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళ సందడి స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు అందరూ సినిమాల ఫంక్షన్లకి వాటికి కదా అటెండ్ అవుతుంది, పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. రీసెంట్గా మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వార్తలు బయటకు వచ్చాయి. కానీ అల్లు శిరీష్ తన భార్యను అందరికీ పరిచయం చేశాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది, ఆల్రెడీ బ్యాచులర్ పార్టీ ఇచ్చేశాడు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో మళ్ళీ పార్టీ చేసుకున్నాడు, ఓన్లీ టాలీవుడ్ సినీ తారలతో. మరి ఎలా చూడాలి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి కదా. సో ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫిలిం అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అంటే ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ మీ పెళ్ళి ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో అందరూ పెళ్ళిళ్ళు లేటుగా చేసుకుంటారు అనేవాళ్ళు. ఈ ఇయర్ 2026 మొదలైందో లేదో పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి ప్రతి ఇంట్లోని కూడా. అంటే చిరంజీవి గారి ఇంట్లో కవల పిల్లలు పుట్టడం కావచ్చు, ఇటు మళ్ళీ అల్లు శిరీష్ పెళ్లి కావచ్చు, విజయ రష్మికల విషయం కావచ్చు. ఎలా చూడాలి? ఈ 2026 సంవత్సరం శుభారంభం అని చెప్పవచ్చు ఆ రకంగా. ఎందుకంటే మా సంక్రాంతి చిత్రాలు మంచిగా విజయవంతమైనాయి. సో దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ పర్సనల్ లైఫ్లో కూడా అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి. మీరు అన్నట్టు మెగా ఫ్యామిలీలో వారసుడు వచ్చాడని చెప్పేసి లక్ష్మీదేవి కూడా కలిసితో సహా వచ్చేసింది. అదొక శుభవార్త. అయితే విజయ్ దేవరకొండ పెళ్ళి ఇన్నాళ్ళు సస్పెన్స్గా ఉండేది. అంటే పెళ్ళి వాయిదా పడింది. ఎంగేజ్మెంటే ఫస్ట్ అసలు వాళ్ళ ప్రేమే మొదటి నుంచి రూమర్స్గా స్టార్ట్ అయింది. అవుననలేదు, కాదనలేదు, ఖండించలేదు. చివరాఖరికి అయితే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడం వాళ్ళే డిక్లేర్ చేశారు. పెళ్ళి కూడా వాళ్ళ పర్సనల్గా డిస్టిగ్నేషన్ అంటాం దాన్ని, డిస్టిగ్నేషన్ వెడ్డింగ్ అంటారు. తన ముఖ్యులు 9 మందినో తీసుకెళ్ళి అక్కడ దూరంగా ఎక్కడో చేసుకోవడం. సరే, అందరికి డిస్టర్బ్ లేకుండా ఉండడానికి సంథింగ్ ఇవాళ ఇష్టం వాళ్ళది. ఎవరైనా ఈ మధ్య కొంచెం రిచ్ పీపుల్స్ ఆ విధంగా చేసుకుంటున్నారు. పేదవాళ్ళు అంటే నలుగురు పిలవకుంటే అవాక్కు పాలవుతామేమో అని చెప్పేసి అప్పులు చేసి చేస్తుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం దూరంగా వెళ్ళి అలా చేస్తుంటారు. సో అది ఎవరి ఇష్టం వాళ్ళు. అయితే రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో చేయబోతున్నట్టు కూడా మనం వార్తలు అయితే వింటున్నాం. అంటే విజయ్ దేవరకొండ పెళ్లి పక్కన పెడితే అల్లు ఇంట్లో అంటే మెగా ఫ్యామిలీ ఇంట్లో ఒక శుభకార్యం అనగానే అది ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న తారలందరూ ఇప్పుడు వాలిపోయారు ఇంటికాడ. అంటే ఆ సొంతం ఎలా అనిపిస్తుంది? అదే నేను చెప్పబోతున్నాను. ఇంకా వెంటనే అల్లు శిరీష్ మనం చూసాం. అందరికి కూడా దుబాయ్లో ప్రీ షూట్ వెడ్డింగ్ షూట్ జరగడం, అక్కడే కొందరికి బ్యాచులర్ పార్టీ కూడా ఇచ్చేసాడు. సో ఇక్కడ మరి లోకల్ ఉన్న వాళ్ళకి కూడా స్నేహితులకు నియర్ అండ్ డియర్ ఇవ్వాలనుకున్నారేమో. అల్లు ఫ్యామిలీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే ఇటు వాళ్ళ బంధువర్గము అండ్ సినిమా హీరోలుగా కానీ కో ఆర్టిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిలిచి నిన్న పార్టీ ఇచ్చినట్టు ఆ తాలూకా ఫోటోలే సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉంది. అంటే రామ్ చరణ్ గారి ఉపాసన గారు, అల్లు అర్జున్, స్నేహారెడ్డి గారు, ఇట్లా అందరూ సినిమా హీరోలు స్టార్స్ అందరూ కూడా వెళ్ళారు. సో ఒక పండగ వాతావరణం. అంటే గెట్ టుగెదర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎలా జరుగుతుంటే వీళ్ళంతా మళ్ళీ ఒక ఏజ్ వాళ్ళు కొడియడమా 6 నెలలు 1 year 2 years ఉన్నా కూడా ఈ జనరేషన్ అంతా కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు, నైబర్హుడ్గా ఉంటారు. మన తరచూ అదే చెప్తుంటారు. ఎన్టీఆర్ కానీ బండి కానీ వాళ్ళు ఫ్యాన్స్ కొట్టుకుంటారేమో కానీ వాళ్ళందరూ ఫ్రెండ్స్, హీరోలందరూ ఫ్రెండ్స్. హ్యాపీగా ఈవినింగ్స్ అంతా కూడా కలుసుకొని ఓ బ్యాడ్మింటన్ ఆడడము, సరే ఓ బూజింగ్ చేయడం ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అట్లా అంతా ఫ్రెండ్స్గా ఉంటారు, హ్యాపీగా. ఒకేసారి ఇది అయిపోగానే విజయ్ దేవరకొండ కూడా వచ్చి రిసెప్షన్ చేస్తారు. మళ్ళీ ఆ రోజు కూడా ఇదే వేడుకలు, కోలాహలంగా ఉంటుంది. విఐపీలు ఇటు రాజకీయ నాయకులు విఐపీగా వస్తుంటారు, మళ్ళీ సినిమా తారలు వస్తున్నారు. ఇక్కడ అల్లు శిరీష్ వివాహాన్ని కూడా ఆ విధంగానే సినీ తారలంతా కదిలి వస్తారు. సో సినిమా తారల పెళ్ళి అంటేనే మన ఇంట్లో పెళ్ళిగా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలని సోషల్ మీడియా ద్వారా కానీ అభిమానులు కోరుకుంటారు. అట్లా అప్డేట్ అవుతా ఉన్నాయి. అంటే అందరూ అల్లు శిరీష్ ఇచ్చే పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరు బ్లాక్ డ్రెస్ వేసుకొని రావడంతో చాలా అట్రాక్ట్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు అందరూ అదే చూస్తున్నారు, బ్లాక్ డ్రెస్లు. ఈ హీరోయిన్ బాగుంది, ఈ హీరో బాగున్నాడు. ఈ మధ్య కాలంలో అదొక ట్రెండ్ అయ్యింది. ఎలాగంటే ఫంక్షన్కి వచ్చే వాళ్ళంతా కూడా డ్రెస్ కోడ్ ఏకంగా హల్దీకి అయితే అందరూ ఎల్లో కలర్, ఈ మధ్య కొంచెం అడప రెడ్డిష్ అనేది పెట్టుకుంటున్నారు. ఇట్లా ఫంక్షన్కి వచ్చేటప్పుడు ఈవెంట్స్ కిట్టి పార్టీలకి డ్రెస్ కోడ్ పెట్టుకుంటున్నారు. మనందరం ఈరోజు పట్టు చీర కట్టుకోవాలి, ఈరోజు కంచి పట్టు చీర కట్టుకోవాలి, ఈరోజు మోడర్న్ డ్రెస్ అని చెప్పి మనందరికి తెలిసిందే. లేడీస్ కిట్టి పార్టీ ఒక 15-20 మెంబర్స్ ఉంటారు. వాళ్ళంతా కూడా ఒక కిట్టి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేయకూడదని కదంటే ఓకే. వాళ్ళకు కూడా ఏంటంటే ఉన్నటువంటి ఆడంబరాన్ని లేదా ఏదైనా ఆనందాన్ని వ్యక్తీకరించాలంటే ఒక ఫ్యాషన్ కావాలి కదా. ఈ మధ్య అన్ని ఫంక్షన్లు కూడా డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు. బ్లాక్ నిన్న చూసినటువంటి దాంట్లో అందరూ కూడా బ్లాక్ డ్రెస్ కోడ్ వచ్చారు. సరే, అది సారీసే కావచ్చు, మోడర్న్ డ్రెస్సే కావచ్చు, బ్లాక్ కలర్ అది కూడా చూస్తాను అట్రాక్ట్గా ఉంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.